ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహా బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే అంశంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీ దివ్యాంగుల సమస్యలపై సభలో చర్చించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్లు, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్లు, వైద్య సదుపాయాలు తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయంటున్న బీజేపీ నేతలు అత్యవసరంగా సభలో చర్చించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వికలాంగులతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహా బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా దివ్యాంగులకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. దివ్యాంగులతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీకి పాదయాత్రగా బయలుదేరినటువంటి సందర్భం అయితే మనం కనబడుతుంది. వారికి ఇచ్చినటువంటి హక్కులను, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలన్నటువంటి డిమాండ్ తోటి ఇప్పుడు అసెంబ్లీకి బయలుదేరుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అమలు చేస్తున్నది ఎమ్మెల్యే పాయల్ శంకర్ అడిగి తెలుసుకుందాం. ఏంది పాదయాత్రగా ఎందుకు బయలుదేరుతున్నారు, ఏమంటున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని, ఉన్నటువంటి పెన్షన్ సరిపోతలేదు, 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. దివ్యాంగులకు అన్నింటిలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లు ఇస్తామని, ఇండ్లు ఇస్తామని చెప్పారు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా కూడా దివ్యాంగుల సమస్యలుగానే ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినాం. ఈరోజు దివ్యాంగులందరితో కలిసి ఈరోజు రాష్ట్ర శాసనసభకు బయలుదేరినాం. శాసనసభలో ఈరోజు అసెంబ్లీలో దివ్యాంగుల మీద చర్చ జరగాలి. దివ్యాంగుల సమస్యలు పరిష్కారం కావాలి. ఏం పాపం చేశారు దివ్యాంగులు? 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇవ్వాల్సిన 100 కోట్ల రూపాయలు కూడా లేవా? ఈ విషయం మీద ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్ర శాసనసభలో దివ్యాంగుల మీద చర్చ జరగాలి. వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తారు. అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ రోజు నిరసన కార్యక్రమం రూపంలో ఈ సమస్యను కూడా తీసుకెళ్తున్నారు. అసలు ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం వింటుందా? అసలు ఏమైనా అమలు చేసే ఆలోచన ఏమైనా ఉందా ప్రభుత్వానికి? తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. ప్రతిపక్ష పాత్రలో ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ శాసనసభ దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రభుత్వ బాధ్యత. ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలా. సానుకూలంగా స్పందించకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల కొరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఇది మనం చూడొచ్చు. ఏదైతే దివ్యాంగుల తరఫున బీజేపీ పోరాటం చేస్తుంది, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్రను బీజేపీ పోషిస్తుంది అంటూ ఈరోజు దివ్యాంగుల తరఫున అయితే బీజేపీ నిరసన కార్యక్రమం, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా దివ్యాంగులకు ఏవైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఏదైతే 4,000 రూపాయల పెన్షన్ను 6,000 చేస్తారన్న హామీని నిలబెట్టుకోవడం, అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడం, అదేవిధంగా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు రిజర్వేషన్లు కల్పించడం, బ్యాక్లాగ్ పోస్టులను కూడా వీలైనంత తొందరగా భర్తీ చేయాలన్నటువంటి డిమాండ్ తోటి వారైతే ఈరోజు తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దివ్యాంగులతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే కనబడుతుంది. అయితే ఈ సమస్యలన్నింటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దివ్యాంగుల ఒక సమస్యలను పరిష్కరించాలంటూ కూడా పాయల్ శంకర్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ గౌస్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.